स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బొర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆచారాలకు మన సంప్రదాయంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆచారాలను అనుసరించి శాస్త్రం ఉందా, శాస్త్రాన్ని అనుసరించి ఆచారమా? అమ్మ, ఆచారం వేరు, శాస్త్రం వేరు. వాస్తవానికి ఏ ఆచారమైనా శాస్త్రాన్ని అనుసరించే రావాలి. పూర్వం నుంచి అలాగే వచ్చింది. ఆచారము అంటే కేవలం మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది. చరతి ఇది ఆచారం. మనం ఏదైతే అనుసరిస్తూ వచ్చామో, మన పెద్దలు ఏదైతే అనుసరిస్తూ వచ్చారో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోచనాః అని చెబుతున్నది. పెద్దవాళ్ళు ఏదైతే ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పునే ఆచరింపబడుతూ వస్తున్నది. అది రాను రాను కొంతకాలానికి ఆచారంగా మారింది. శాస్త్రం చెప్పింది ఏ విధంగా చెబుతుంది అంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెబుతుంది శాస్త్రం. మనం ఏది చేస్తే అది శాస్త్రం చెప్పదు. శాస్త్రం కూడా అయ్యే అవకాశం లేదు మనం చేసేది. వాస్తవానికి సీమంతం 6వ నెలలో చేయాలి అని శాస్త్రం చెబుతున్నది. కానీ ఆచారం 7వ నెలలో జరుగుతున్నది. ఆచారం వేరు, శాస్త్రం వేరు. వాస్తవానికి శాస్త్రాన్ని అనుసరించే ఆచారం ఉండాలి. శాస్త్రమే ఆచరింపబడాలి. వేదాలను అనుసరించి వచ్చింది శాస్త్రం కనుక మనం శాస్త్రాన్ని అనుసరించి దాన్ని మన ఆచారంగా కనుక మార్చుకున్నట్లయితే మనకు అంతా మంచి జరిగే అవకాశం. అయితే ఆచారం ఖచ్చితంగా చెడు జరుగుతుందా అని అనే అవకాశం కూడా లేదు. ఒక్కొక్కప్పుడు మంచి జరగచ్చు. దాన్ని కాకతాళీయము అని అంటాం. మంచే జరగవచ్చు. ఆ మంచి జరగడం చేత మాకు ఇదే ఆచారంగా ఉన్నది, ఇట్లాగే చేస్తాము. ఉదాహరణకు పుట్టు వెంట్రుకలు తీయుట. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మోపిదేవి అనేటువంటి దేవాలయం ఊరు ఉన్నది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. కొంతమంది ఈ తెలంగాణ ప్రాంతంలో వేములవాడ రాజన్న దగ్గరకు వెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. ఇంకొకళ్లకు కాకాని అని ఆ ఊరు పెడతారు. ఇలా వాళ్ళ వంశ ఆచారం అది. కానీ శాస్త్రం ఏం చెబుతోంది అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట అనేది శాస్త్రం. ఆ తీయించడం అనేది 3వ సంవత్సరంలో తీయించాలి అనో, 5వ సంవత్సరం వచ్చినప్పుడు తీయించాలి అనో శాస్త్రం చెప్పింది. కానీ వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయించి ఇది మాకు ఆచారంగా మారింది అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక మన చేత ఆచరింపబడేది ఏదైతే ఉంటుందో అనూచానంగా పెద్దలు పూర్వం నుంచి చేస్తున్న దాన్ని మనం ఆచరిస్తే దాన్ని ఆచారం అంటాము. శాస్త్రం చెప్పబడింది మాత్రం ఖచ్చితంగా అది ఆచరింపదగినది, ఆచరింపవలసినది. దాంట్లో మార్పు అనేటువంటిది ఉండదు. కనుక శాస్త్రం వేరు, ఆచారం వేరు. ఒక్కొక్కప్పుడు ఆచారం శాస్త్రాన్ని అనుసరించే ఉండవచ్చు, ఒక్కొక్కప్పుడు ఆచారం శాస్త్రాన్ని అనుసరించకపోవచ్చు. గురుగారు, రాజనీతి రాజధర్మం ఈ రెండు ఒకటేనా, వేరువేరా? వేరమ్మ. రాజనీతి వేరు, రాజధర్మం వేరు. క్షత్రియ ధర్మాలు అని చెప్పబడినాయి. ఆ క్షత్రియ ధర్మాలలో నుంచి విడిగా తీయబడినటువంటిది రాజధర్మం. క్షత్రియుల్లో కూడా పరిపాలన చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పరిపాలన ఎవరైతే చేస్తున్నారో అతడు మాత్రమే రాజుగా చెప్పబడతాడు. పరిపాలన చేసేటువంటి వారికి ఉండేటువంటి ధర్మాలు వేరు. పరిపాలన చెయ్యకుండా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాళ్ళ ధర్మాలు వేరు. అవి క్షాత్ర ధర్మములు అంటారు, క్షత్రియ ధర్మములు. కానీ రాజుగా ఉండేటువంటి వాడు తాను ఏ విధమైన మంత్రులను పొందాలి, ఆ మంత్రులకు ఏ ఏ విషయములను మాత్రమే తెలియజేయాలి, రహస్యమైన విషయాలు ఏ విధంగా ఉంచాలి, రాజ్య రక్షణ ఎలా ఉండాలి,
తన యొక్క ఆస్థానము యొక్క రక్షణ ఎలా ఉండాలి, సైన్యము ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు రాజుకు ఉన్నాయి. కనుక ఈ ధర్మాలన్నిటినీ కలిపి రాజధర్మాలు అంటారు. దీనికి రాజనీతికి తేడా ఉన్నది. ఎట్లా తేడా ఉన్నది అంటే దానికి ఉదాహరణగా మనం ఒక విషయం, ఓ శత్రువు ఉన్నాడు, అతడు తన మీదకు యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దివ్యమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతని దగ్గర సుమారుగా 18-19 అక్షౌహిణీల సేన ఉన్నది. ఇతడి దగ్గర అత్యల్పంగా ఉన్నది సేన. ఏం చేయాలి? ఒకవేళ నేను యుద్ధానికి సిద్ధంగా లేను అంటే రాచరికమునకే అవమానం. యుద్ధానికి రమ్మన్నా నేను రాను అని చెప్పకూడదు. ఇది రాజధర్మం. కనుకనే ధర్మరాజు దుర్యోధనుడు జూదానికి పిలిచినప్పుడు వెళ్ళాడు, అంతేగాని వ్యసనపరుడై వెళ్ళలేదు. ధర్మరాజు అంత కీర్తిస్తారు కదా, మరి వ్యసనపరుడు కాదా అని లోకంలో అనేవాళ్ళు అనవచ్చు. కానీ అది వ్యసనం కోసం వెళ్ళాల, రాజధర్మాన్ని అనుసరించి వెళ్ళాడు జూదం ఆడటానికి. యుద్ధానికి పిలిచినా కానీ నేను రాను అని అనకూడదు. నేను ఇప్పుడు సిద్ధంగా లేను అని చెప్పరాదు. రాజు అయినవాడు వెళ్ళి తీరవలసిందే. అయితే ఇక్కడ చేయవలసింది ఏమిటి? రాజధర్మం ఏం చెబుతోంది అంటే యుద్ధం చేయమని చెబుతోంది, కానీ యుద్ధం చేయలేడు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ రాజుతో సంధి చేసుకోవటం అనేటువంటిది యుద్ధ నీతి. ఆ రాజును తన స్నేహితునిగా మార్చుకోవటం అనేది ఏదైతే ఉన్నదో అది రాజనీతి అని చెప్పబడుతుంది. రాజధర్మం ఇక్కడ పనిచేయదు. రాజధర్మం ఏమని చెప్పింది? కేవలం యుద్ధం చేయమని మాత్రమే చెప్పింది, యుద్ధానికి పిలిచారు కనుక. కానీ రాజనీతి ఏం చెబుతున్నది అంటే నీవు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు శత్రువు అయినటువంటి వాడిని నీవేం చేసుకోవాలి? మిత్రునిగా మార్చుకోవాలి. ఇది రాజనీతి. అందుకనే మనకు భాగవతంలో సాక్షాత్తు నారాయణుడు దేవతలకు ఉపదేశం చేశారు. దూర్వాసుని శాపం చేత దేవతల యొక్క శక్తి మొత్తం నిర్వీర్యమైపోయింది, లుప్తమైపోయింది. వాళ్ళు నిర్వీర్యమైపోయి మా పరిస్థితి ఇలా ఉన్నది అని నారాయణుని ప్రార్థిస్తే నారాయణుడు ఏం చెప్పారు అంటే మీరు శత్రువులు అని భావించేటువంటి రాక్షసులతో మిత్రత్వాన్ని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. వాస్తవానికి మీరిద్దరూ అన్నదమ్ములే, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. అందువల్ల నా మాట విని మీరు రాక్షసులతో స్నేహం చేయండి, మనం బంధువులం అని చెప్పండి. వాళ్ళతో స్నేహం చేసి మందర పర్వతాన్ని తెచ్చి సముద్రపు మధ్యలో ఉంచితే, అనేక ఓషధులను తెచ్చి అచ్చట ఉంచితే, దాన్ని ఆ వాసుకిని తాడుగా చేసుకుని మీరు ఒక్కరూ మథనము చేయలేరు కనుక ఆ రాక్షసుల సహకారాన్ని కూడా తీసుకుని మథనం చేస్తే దాని నుండి అమృతం వస్తే ఆ అమృతాన్ని మీరు సేవిస్తే అప్పుడు మీరు పూర్వపు శక్తిని పొందుతారు. ఇది రాజనీతి. దేవేంద్రునకు చెప్పినటువంటి విషయం నారాయణుడే బోధించింది. రాజధర్మం ఏమిటయ్యా అంటే యుద్ధం చేయటమే, కానీ నీతి స్నేహితుడిగా మార్చుకోవటం లేదా బంధుత్వాన్ని పొందటం. ఏ విధంగా అయినా సరే ఆ రాజుతో శత్రుత్వాన్ని లేకుండా చేసుకోవటం అనేటువంటిది రాజనీతి, రాజధర్మం. కనుక ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. గురుగారు, లంకాధిపతిగా రావణుడు ఎలా అయ్యాడు? రావణుణ్ణి రావణ బ్రహ్మగా ఎందుకు వ్యవహరిస్తారు? రావణ బ్రహ్మ అనే అంటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కారణం ఏమంటే బ్రహ్మవంశ సంజాతుడు. బ్రహ్మవంశ సంజాతుడు కనుకనే బ్రాహ్మణుడు అని పిలిచారు. విశ్రావసువు యొక్క పుత్రుడు. ఆ కారణం చేత పులశ్చ బ్రహ్మ, ప్రజాపతులలో ఒకడు పులశ్చ బ్రహ్మ. ప్రజాపతులలో ఒకడైనటువంటి పులశ్చ బ్రహ్మ యొక్క మనుమడు ఈ రావణాసురుడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ రావణాసురుని యొక్క తండ్రి కుబేరుడు పుష్పక విమానంలో వైభవంగా విహరించడాన్ని చూచాడు. బ్రహ్మ యొక్క వరము చేత పుష్పక విమానాన్ని పొందాడు కుబేరుడు. అంతేకాదు గొప్ప సంపద కలిగిన వాడు కుబేరుడు.
ఈ కుబేరుని యొక్క దివ్యత్వాన్ని వైభవాన్ని చూచినటువంటి ఈ రావణాసురుని యొక్క తండ్రి ఇటువంటి వాడు నా వంశములో ఒకడు ఉండాలి అని ఆలోచించాడు. ఆలోచించి తపస్సు చేసి రాక్షస వంశానికి చెందినటువంటి కైకసి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుని ఆమె వల్ల సంతానాన్ని పొందాడు. ఆ సంతానములో పెద్దవాడే రావణ బ్రహ్మ, రావణాసురుడు. అసుర లక్షణాలు కలిగినవాడు గనుక రావణాసురుడు అని పిలిచాం. బ్రహ్మవంశ సంజాతుడు గనుక రావణ బ్రహ్మ అని పిలిచాం. లంకానగరాన్ని ఎలా పొందాడు? వాస్తవానికి లంకానగరం ఎవరిది అంటే కుబేరునిది. పుష్పక విమానం కూడా కుబేరునిది. అంత సంపద ఎవరిది అంటే కుబేరుని సంపదయ్యి. ఈ విధమైనటువంటి తపస్సు వల్ల కలిగిన పుత్రుడు కనుక ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై శాస్త్ర విజ్ఞానాన్ని పొంది చతుర్వేద విజ్ఞానాన్ని పొంది దివ్యమైనటువంటి అస్త్ర శస్త్రములను కూడా పొంది కుబేరుని పట్ల యుద్ధానికి వెళ్ళాడు. ఆ కుబేరుని జయించి కుబేరుని పట్టణమైనటువంటి లంకా నగరాన్ని తాను స్వీకరించాడు. పుష్పక విమానాన్ని కూడా స్వీకరించాడు. ఆ కారణం చేతనే లంకా నగరానికి రాజు అయ్యాడు. కనుక వాస్తవానికి సంపద మొత్తం ఎవరిది అంటే కుబేరుని సంపద. ఆ కుబేరుని సంపదనే రావణాసురుడు పొందవలసి. రావణాసురుడు వాస్తవానికి రావణాసురుని యొక్క శక్తి వల్ల కూడా పొందినది కాదు లంకానగరం. రావణాసురుని తండ్రి అయినటువంటి అతని యొక్క తపస్సు వల్ల కలిగినటువంటిది శక్తి అంతా కూడా. కుబేరునంతటి వాడు నాకు పుత్రుడుగా కావాలి, మన వంశంలో కావాలి అనే కోరికతో తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా కైకసిని వివాహం చేసుకుని ఆ కైకసి ద్వారా ఈ సంతానాన్ని పొంది అతడి చేత కూడా తపస్సు చేయించి ఈ పట్టణాన్ని కుబేరుని వద్ద నుంచి పొందేటట్లుగా చేసిన వారు ఎవరయ్యా అంటే వాస్తవానికి రావణాసురుని తండ్రి యొక్క గొప్పతనమే తప్ప రావణాసురునిది ఏమీ లేదు. గురుగారు, సాధనమున పనులు సమకూరు ధరలోనా అని అంటారు. సాధనా విధానానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి? ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క రకమైన సాధన ఉంటుంది. కేవలం సాధనకు ఉన్న నియమము అంటే ఏ కర్మకు ఏ సాధన చేస్తే ఎటువంటి నియమాన్ని పొందాలి అనేది కూడా ఉన్నది. సాధనమున పనులు సమకూరు ధరలోన వేమన యోగి చెప్పాడు చాలా చక్కగా అందంగా. అందుకనే వేమన చెప్పిన దాన్ని కూడా వేదం అనే అంటారు, వేమన్న వేదము అని. ఆ సాధన చేయకపోతే ఏ కర్మ మనం సాధించలేము. ఆ కర్మకు కావలసినటువంటి దాన్ని మనం పొందాలి. ఆ సాధన అంటే 3 శక్తులను మనం పొందడమే సాధన. ప్రత్యేకంగా మనం సాధన గురించి ఏం చెప్పుకోవాలి అంటే 3 కర్మలను మనం పొందాలి. పొందితే 3 విషయాలను పొందగలిగితే దాన్ని సాధన అంటాం. ఏమిటా 3 విషయాలు అంటే అమ్మవారి యొక్క స్వరూపమే. ఏమిటా అమ్మవారి స్వరూపం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3ంటిని మనం పొందటం కన్నా సాధన ఇంకొకటి లేదు. ఇచ్ఛాశక్తి అంటే ముందు ఆ కర్మను నేను చేయవలే అనేటువంటి సంకల్పము కలగాలి. సాధనలో మొట్టమొదటి కార్యక్రమం అది, మొదటి ఆచారం చేయవలసినటువంటిది. ఆ సంకల్పం అయిన తర్వాత ఆ కర్మను ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి కదా. ఉదాహరణకు వంట చేయాలి, సంకల్పం చేశాం. వంట చెయ్యాలి అనే సంకల్పం చేశాం. ఎలా చెయ్యాలో తెలియాలి కదా. పాపం కొత్తగా వివాహం అయింది, ఆవిడ వంట చేయడం చేత కాదు, భర్త వంట చేయమన్నాడు. వంట ఎట్లు చేయవలెను గ్రంథం తీసుకున్నది. ఆ పుస్తకంలో రాసి ఉన్నది. బియ్యము కడగవలెను, నీరు పారబోయవలెను, మరల నీరు పోయవలెను, కొలత చూచుకొనవలెను, పొయ్యి మీద పెట్టవలెను, మూత పెట్టవలెను, అరగంట తరువాత చూడవలెను, కొద్దిగా చూసి ఉడికెనా లేదా చూడవలెను. ఇవన్నీ రాసి ఉన్నాయి. వరుసనే ఒక్కొక్క పని చేస్తూ వచ్చింది పాపం ఆ పిల్ల. కొత్తగా పెళ్ళయింది కదా, వంట చేయడం ఎప్పుడు చూడలేదు, తెలీదు, కాన్వెంట్ చదువులు. దాంతో పొయ్యి మీద పెట్టింది.
అరగంట తర్వాత తీసి చూస్తే నీళ్లుగానే ఉన్నాయి, బియ్యంగానే ఉన్నాయి. స్టవ్ ఆన్ చేయాలి. ఈ దాంట్లో ఆ పుస్తకంలో పొయ్యి వెలిగించవలెను అనేది లేదు. కనుక ఏం కావాలి అంటే ఎలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం కావాలి. దాన్ని జ్ఞానశక్తి అన్నాం. ముందు చెయ్యాలి అనే సంకల్పం, రెండవది ఎలా చెయ్యాలో తెలుసుకునేటువంటి జ్ఞానం, మూడవది ఆ చేయటం అనేటువంటి కర్మ. జ్ఞానం కలిగినంత మాత్రం చేత నాకు బాగా తెలుసు వంట చేయడం, నేను ఎంతో రుచిగా చేస్తాను అని చెప్పచ్చు. కానీ ఆవిడ చేస్తే కదా అది రుచి ఉన్నదో లేదో మనకు తెలియడానికి. కనుక ఇచ్ఛాశక్తి కావాలి, జ్ఞానశక్తి కావాలి, క్రియాశక్తి కావాలి. ఈ మూడు శక్తులు ఎప్పుడు మనం పొందగలుగుతామో అప్పుడు సాధన కలుగుతుంది. ఆ సాధన వల్లనే ఆ వంట చేయుట అనే కర్మ పరిపూర్ణమవుతుంది. దానివల్ల తినేవాడు అదృష్టవంతుడు అవుతాడు. ఏ కర్మకైనా అంతే. కేవలం వంట చేయటం మాత్రమే కాదు, ఉద్యోగము చేయుట, అనేక రకాలు, ఉపన్యాసము చెప్పుట, దేనికైనా ఏం కావాలి అంటే సాధన. ఆ సాధన ఏమిటి అంటే ముందు సంకల్పం, ఆ తరువాత జ్ఞానం, ఆ తరువాత క్రియ. ఈ మూడు ఎప్పుడైతే కలుగుతాయో దానివల్ల సాధన పరిపూర్ణమవుతుంది. ఆ సాధన ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నే. నిరంతర సాధన ఉండాలి, నిత్య సాధన ఉండాలి. ఆ ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తి. జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ఇదిగో దీన్ని ఈ విధంగా మారిస్తే ఏ విధంగా తయారవుతుంది అనేటువంటిది అనేక రకాలు. మనకు ఉన్నటువంటి రంగులు 7 వర్ణాలే, కానీ 7 వర్ణముల నుంచి 7 పదులు 70 వర్ణములు తయారు చేయవచ్చు అని రవివర్మ చిత్రకారుడు చెప్పాడు. 70 వర్ణాలు తయారు చేయవచ్చు మనం 7తో. ఎలా దీంట్లో ఈ రంగులో ఈ రంగు కలిపితే ఇదిగో ఈ రంగు వస్తుంది అనేటువంటి పరిశోధన చేశాడు ఆయన. ఆ విధంగా అనేక రకాలైన పరిశోధనల ద్వారా జ్ఞానము పరిపూర్ణమవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఆ విధంగా సాధన నిరంతరం సాగుతూ ఉండాలి. నిరంతర పరిశ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని సాధన అని అంటాము. ఆ సాధనకు బీజములు 3: సంకల్పము, జ్ఞానము, క్రియ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 ఎప్పుడైతే కలిగినాయో సాధన ప్రారంభమవుతుంది. ఆ సాధన నిరంతరం సాగితే ఎటువంటి దాన్నైనా సాధించవచ్చు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. కొంతకాలం క్రితం మనం పేపర్లో చదువుకున్నాం, ఒక 11 ఏళ్ల పిల్ల ఒకే కాలుతో హిమాలయ పర్వతాలు ఎక్కింది అని. ఏ విధంగా ఎక్కగలిగింది అంటే సంకల్పం, దానికి కావలసిన జ్ఞానం, దానికి కావలసిన కర్మ, సాధన చేసింది కనుకనే ఎక్కగలిగింది. ఆ విధంగా మనం దేన్నైనా పొందవచ్చు సాధన వల్ల. గురుగారు, ఇక మరో సందేహం. ఋషులు, మునులు అంటే ఎవరు? వీరిరువురు ఒకరేనా, వేరువేరా? వేరువేరమ్మా. సాధకులు తరువాత మునులు తరువాత ఋషులు, దార్శనికులు అని తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు. ఋషుల తర్వాత దార్శనికులు. మొత్తం 4 తెగలు. సాధకులు, మనం కూడా సాధకులమే. అనేకమైనటువంటి కర్మల విషయాలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే సాధన చేస్తూ ఉంటాం. ఆ చేసేటువంటి సాధనలో అనేకమైన మార్పులు పొందుతూ ఉంటాం. వెనక చేసిన సాధన విధానాలను వదిలిపెట్టి మళ్ళీ కొత్త సాధన విధానాలను అనుసరిస్తూ ఉంటాం. అలా సాధన చేస్తూ ఉంటాం. వీళ్ళు కేవలం చాలా గొప్పవాళ్ళు. సామాన్యమైన మానవుల కన్నా వీళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఒక సాధన అంటూ చేస్తున్నారు కనుక. ఈ సాధన విషయంలో పరిపూర్ణమైనటువంటి స్థాయిని పొందినటువంటి వాళ్ళు మునులు. పరిపూర్ణమైన సాధన పొందినటువంటి వాళ్ళను మునులు అంటారు. రెండవ భావం ఏమి అంటే నిరంతర మౌన వ్యవస్థితాయాం మునీనాం సర్వః అని. నిరంతరము మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను మునులు అని కూడా పిలిచారు. అసలు మౌనం తప్ప ఇంకో వ్యవస్థ ఉండదు. వాళ్ళు కనీసం మాట్లాడను కూడా మౌనము అంటే నేను మాట్లాడకుండా ఉంటాను, అనేకమైన పేపర్ల మీద రాస్తూ ఉంటాను, లేకపోతే సంజ్ఞలు చేస్తూ ఉంటాను, ఎదురు వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంటాను, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ మౌనం మౌనం కాదు. అసలు ఏ విధమైనటువంటి విషయాన్ని పట్టించుకోకుండా, నోటి నుంచి కించిత్ మాత్రం కూడా శబ్దం రానివ్వకుండా, నిరంతరము తన దృష్టి, మనస్సు, ఆలోచన, తత్వము అన్నీ కూడా ఆ భగవంతుని యందు ఎవరైతే ఆ విధంగా నింపి ఉండగలుగుతారో వాళ్ళను మునులు అని పిలిచారు. మౌనంగా ఉన్నారు కనుక మౌన వ్యవస్థ చేత మునులు అయ్యారు వాళ్ళు. అయితే ఈ సాధన చేసేటువంటి స్థితిలో ఆ సాధకుడు అనబడేటువంటి వాడు ఒక విధమైన పరిపూర్ణ స్థితిని ఎప్పుడైతే పొందుతాడో ఆ పొందబడినటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి ముని అని పిలుస్తారు, మునులు అని పిలుస్తారు. ఈ సాధన పరిపూర్ణమైన స్థితికి వచ్చింది, కానీ అక్కడి నుంచి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకోలేకపోయాడు. ఆ చేరుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసి చేరుకోగలుగుతాడో అటువంటి వాళ్ళను ఋషులు అన్నారు. ఆ ఋషులు ఏం చేయగలుగుతారంటే ద్రష్టలు. వాళ్ళు ఓ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తి వారిలో ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి మాట జరిగి తీరుతుంది, వాక్శుద్ధి ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళను ఋషులు అని పిలుస్తారు. వాళ్ళు చెప్పినటువంటివే ఈ వేదముల నుంచి మనకు వచ్చినటువంటి ధర్మాలు. అందువల్లనే ఆ ధర్మాలను ఏమని పిలిచాం మనం? ఋషుల చేత చెప్పబడినవి గనుక ఆర్షధర్మములు అని చెప్పబడ్డాయి. ఋషులు చెప్పారు కనుక ఆర్షధర్మాలు. వాళ్ళు ఓ ధర్మాన్ని నిర్దేశించగలిగిన శక్తి ఉంటుంది వాళ్ళకు. మునులలో ఆ శక్తి ఉండదు. కేవలం సాధనాపరంగా పూర్ణత్వాన్ని పొందారు. ఆ పూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు మాత్రమే వాళ్ళు మునులు అని చెప్పబడ్డారు. అయితే ఋషులు ఆ స్థాయి నుంచి పై స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ద్రష్టలు. ఏదైనా కావాలంటే సృష్టించగలరు, దేన్నైనా ఎక్కడో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇంకొక చోటికి పంపగలుగుతారు, వాళ్ళు వెళ్లకుండానే విషయాన్ని చేర్చగలుగుతారు. అటువంటి దివ్యత్వాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు ఋషులు. వీళ్లకు పైన ఉన్నటువంటి వాళ్ళు దార్శనికులు. దార్శనికులు అంటే దైవతత్వాన్ని పరిపూర్ణంగా వారే పొంది వారే దైవంగా మారి ఉండగలిగినటువంటి వారెవరో వాళ్లను దార్శనికులు అని చెబుతారు. కనుక మునులు వేరు, ఋషులు వేరు, యతులు వేరు, సన్యాసులు వేరు, దార్శనికులు వేరు. ఆయా స్థాయిని బట్టి ఆ స్థితిని పొందుతారు. గురువుగారు, మహాపతివ్రతలలో మండోదరికి ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి మండోదరి రావణుడికి భార్య ఎలా అయ్యింది? రావణుడు కేవలం ఒకే ఒక్క దుర్గుణం కలిగినటువంటి వాడు, రాక్షస లక్షణాలు కలిగినటువంటి వాడు. ఒకే ఒక్క స్త్రీమూర్తిని ఇద్దరు కోరుకున్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే ఒకడు వాలి, రెండవ వాడు రావణాసురుడు. ఒకే ఒక్క స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తిని నాకు కావాలి అంటే నాకు కావాలి అని కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి ఇద్దరు ఆమె యొక్క రెండు చేతులు, ఒక చెయ్యి రావణాసురుడు, ఒక చెయ్యి వాలి స్వీకరించారు. స్వీకరించి లాగారు. ఎప్పుడైతే లాగారో రెండు మూర్తులుగా వచ్చింది. ఆ రెండు మూర్తులుగా వచ్చినటువంటి ఆ రూపములలో ఒక ఆవిడ్ని తార అని పిలిచారు, ఒక ఆవిడ్ని మండోదరి అని పిలిచారు. తాను కావాలి అని మండోదరి రావణ బ్రహ్మను వివాహం చేసుకోలేదు. అతడు కోరుకుని తెచ్చుకున్నటువంటి వాడు మండోదరి. ఒక కప్ప ద్వారా ఆవిడ ఉద్భవించింది. ఆ కారణం చేత ఆ మండూకము యొక్క కారణము ద్వారా ఉద్భవించిన కారణం చేత ఆవిడ మండోదరి అని పిలువబడింది. రాక్షస కాంత కాదు, బ్రాహ్మణ కాంత. ఆమె బ్రహ్మవంశ సంజాతురాలు, అయోనిజ. ఆవిడ తల్లి గర్భము నుండి వచ్చినటువంటిది కాదు, దివ్యమైన తత్వము చేత కలిగినటువంటిది. కనుక రావణ బ్రహ్మ ఆమెను వివాహం చేసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. చేసుకోవడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే రావణాసురుడు. అటువంటి దివ్యత్వము కలిగినటువంటి వాడే. అతడి తపస్సు సామాన్యమైనటువంటిది కాదు. ఎంత గొప్ప తపస్సు చేశాడు అంటే సీతమ్మను అతడు తన చేతితో పట్టుకుని తన వీపు మీద వేసుకుని
తీసుకుని వచ్చినా అతడికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. సీతమ్మ సామాన్యమైనటువంటి తల్లి కాదు కదా, సాక్షాత్తు జగన్మాత. ఆమెను ఎవరైతే తాకుతారో వాళ్ళు భస్మమైపోతారు. ఆంజనేయ స్వామి తోకకు వస్త్రాలను చుట్టి కాల్చివేసిన ఆ సీతమ్మ తల్లి అగ్నిహోత్రుని ప్రార్థించినంత మాత్రం చేత ఆ తోక చల్లగా ఉన్నది, కానీ ఆ మంటలకు కాలలేదు. అటువంటి పాతివ్రత్యం కలిగిన సీతమ్మ తల్లిని ముట్టుకుంటే భస్మమైపోవలసిన వాడు ఎట్లా మిగిలి ఉన్నాడు? అంత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అంతేకాదు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆత్మలింగమునే పొందగలిగినటువంటి దివ్యత్వాన్ని పొందినవాడు. అతన్ని సామాన్యంగా లెక్క కట్టడానికి అవకాశం లేదు. దివ్యత్వం రావణాసురుని పట్ల ఉన్నది. అయినప్పటికీ ఆ స్త్రీ లౌల్యము అనబడేటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఆ దుర్మార్గం చేత అతడు చేసేటువంటి కర్మలన్నీ రాక్షస కర్మలు అవ్వటం చేత బ్రహ్మత్వంలో అతడు ఉద్భవించిన అతన్ని ఏమని పిలిచాము అంటే అసురుడు అని పిలిచాము. కేవలం మనం అసురుడు అని పిలిచినంత మాత్రం చేత మండోదరిని భార్యగా పొందకూడదు అనేమి లేదు. మండోదరి అతన్ని ఇష్టపడవచ్చు, మండోదరిని అతడు పొందవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ అతన్ని వివాహం చేసుకోవడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు, సందేహించవలసిన ఆవశ్యకత కూడా లేదు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.